చేదైనా గాని ఇష్టంగానే తింటున్నామంటే అదే ఉగాదని అంటాం. ఏ కష్టాలైనా వచ్చే పోయే చుట్టాలే అయితే సదా సుఖాలతో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఏంటి అనుకుంటున్నారా, మా గిరిజన ప్రాంతాల్లో ఉగాది సెలబ్రేషన్స్ ఎలా అవుతాయి అనేది అయితే నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. నేను కాదు, కొంతమంది గురువుగారులు ఉంటారు. వాళ్ళందరినీ ఒక దగ్గర జమ చేసి 3 రోజులు అంగరంగ వైభవంగా ఇక్కడైతే సెలబ్రేషన్స్ అనేవి జరుగుతాయి. అంతేకాకుండా 3 రోజులు కూడా చాలా గొప్పగా అందరూ ప్రతి ఊరు నుండి వచ్చి అందరూ కలిసి సెలబ్రేషన్స్ అనేవి జరుపుకుంటారు. అది ఎలా జరుపుకుంటారు, దాని యొక్క ప్రత్యేకత ఏంటి, కొత్త అమావాస్యను ఎలా స్టార్ట్ చేస్తారు అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ముందుగా మనం ఇక్కడున్న గురువు గారిని పరిచయం చేసుకుందాం. మీ పేరు, మీ డీటెయిల్స్ చెప్తారా? నా పేరు సద్గురు శ్రీ సత్యబాబు స్వామీజీ, పెదకూడపల్లి, పెదబైలు మండలం, అల్లూరు సీతారామరాజు జిల్లా. అలాగే ఈరోజు ఇక్కడ ఈ గోమంగి పంచాయతీ సరియాపల్లి కుమ్మరవీధి గ్రామం అనే విలేజ్లో 3 రోజులు కొత్త అమావాస్య సందర్భంగా 3 రోజులు కార్యక్రమం జరుపుతున్నారు. అందులో భాగంగా కొత్త అమావాస్య అంటే దీనికి పూర్తిగా డీటెయిల్స్ పూర్వకాలం శ్రీ శ్రీ మధ్విరాట్ పోతులూరు వీరభోగేంద్ర వసంతరాయలు వారు స్థాపించినటువంటి సంధిఫలాలు. ఆ సంధిఫలాన్ని సిద్ధయ్య గారు, అలాగే రామచరణ బాబాజీ, లక్కొండ రాజయ్యగుందులు వారు, గొర్రె నాగయాచార్యులు వారు, గొరగలి కాంతానందయ్య స్వామి, వారి శిష్యులు బుక్క రాజానంద స్వామి మాకు ఇలాగా తెలియపరచడం జరిగింది. అందులో 3 రోజులకి ఫస్ట్ రోజు చతుర్దశి అంశం. అది కారణగురు ఉపదేశం లేనిది మానవ జన్మకు ముక్తి లేదని పెద్దలు సద్గురువులు వారు తెలియపరిచి ఉన్నారు. అలాగే బ్రహ్మంగారు కాలజ్ఞానంలో కూడా ఉంది, తారకమృతసారంలో కూడా ఉంది. అందుకని సద్గురువులచే ఉపదేశాలు పరిపూర్ణాలు తత్వబోధాలు పొందినటువంటి వాళ్ళు ఈ 3 రోజులు సంధిఫలాలు చూసుకోవాలి. ఈ సంధిఫలాల్లో ఫలమేమిటి అంటే చతుర్దశి అంశమని ఫస్ట్ రోజు. చతుర్దశి అంశంలో స్వర లక్షణాలు ఉంటుంది. స్వర లక్షణాలు కొంతమంది నాడీ లక్షణాలు అంటారు. అందులో స్వరం చూసుకోవాలి. ఆ స్వరంలో ఫలితం ఏముందంటే సంవత్సరానికి 12 నెలలు, 12 నెలల్లో ఒకరోజు ఫలితము 4 నెలలు పనిచేస్తుంది. ఆ స్వరము ఆ చతుర్దశి నాడు ఆ సమయంలో చూసుకుంటే 4 నెలలు ఆ యొక్క భక్తుడు అంటే ఉపదేశకులు కానీ, పరిపూర్ణకులు కానీ, తత్వబోధకులు కానీ, సద్గురువులు కానీ వారికి 4 నెలలు ఫలితం బాగా జరుగుతుంది. స్వరం ఎంత బాగా వస్తే అంత ఫలితం ఉంటుంది. స్వరము రాని ఎడల మధ్యలో 4 నెలలు మధ్యలో ఏదో ఒక జ్వరము కానీ మరి ఏదో రకంగా బెడిసి కొట్టడం జరుగుతుంది. అలాగే భాగంగా అమావాస్య సంధి అంటారు, 2వ రోజు. ఈ అమావాస్య సంధి ఫలం రోజు కూడా కరెక్టు సమయం చూసుకొని సంధి అంటే స్వరం చూసుకోవాలి. ఈ 2వ రోజు స్వరం చూసుకున్న తర్వాత స్వరము రాని ఎడల అయితే అక్కడే సద్గురువులు ఉంటారు, తత్వబోధ వేదకులు ఉంటారు, పరిపూర్ణకులు ఉంటారు. వారి ద్వారా స్వరము రాని వారికి స్వరము వచ్చేటట్టు నాడి తిప్పి చూపించి స్వరము వచ్చి వాళ్ళకి బాగోగుల కోసం తెలియపరుస్తున్నాము. అలాగే వారి జీవితాలు కూడా ఆ 4 నెలలు మొత్తానికి 8 నెలలు సరిపడుతుంది. ఆ తర్వాత పాడ్యమి ఉగాది. ఈ ఉగాది రోజు పాడ్యమి. ఈ పాడ్యము సంధిఫలం కూడా ఇది ఒక 4 నెలలకే వర్తిస్తుంది. ఇలాగా ఈ 3 రోజులు 3, 4, 12 నెలలు సంవత్సరము పూర్తి కాలం అవుతుంది. వచ్చే కొత్త అమావాస్య దాకా ఆ భక్తుని యొక్క బాగోగుల కోసము ఈ సంధిఫలాన్ని చూసుకోవడము చాలా విశేషకరమని సద్గురు యోగులు, నాకన్నా పెద్ద పెద్ద యోగులు సద్గురువులు వారు చెప్పబడి ఉన్నారు. అందువలన ఈ 3 రోజులు ఈ కార్యక్రమం జరుపుతూ మేము పూజ అనంతరం
ఈ పని అంతా అయిపోతే ఈ నారాయణుని నిమగ్నం చేసి ఎవరి ఊర్లకు వారు వెళ్ళిపోతాము. అలాగే ఈ ఈ సంవత్సరము ఈ గ్రామంలో ఈ మండలంలో పెట్టారు, వచ్చే సంవత్సరంలో ఇంకొక మండలం ఇంకొక జిల్లాకు కూడా వెళ్ళిపోవచ్చు. ఎవరైతే వీలుని బట్టి కోరుకుంటారో ఆ సంవత్సరానికి, ప్రతి సంవత్సరానికి ఒక గ్రామం అనే కాదు, ఏ గ్రామంలోనైనా పెట్టుకోవచ్చు, ఏ పంచాయతీలోనైనా పెట్టుకోవచ్చు, ఏ మండలంలోనైనా పెట్టుకోవచ్చు, ఏ జిల్లాలోనైనా పెట్టుకోవచ్చు. అదే ఈ పీఠంలో ఉన్నటువంటి భక్తులే పిలిచి పెట్టుకుంటారు. అదే అమ్మా ఇందులో ఉన్నటువంటి మోక్షఫలం. చివరి రోజు ఏం చేస్తారు? కుంకుమ పూజ చివరి రోజు ఈరోజు ఉగాది నాడు కుంకుమ పూజ చేస్తారు. అది అంతా ఆడమాతలు ద్వారా కుంకుమ పూజ, పండితులు వస్తారు. ఆ తర్వాత వచ్చి బ్రాహ్మణులు వచ్చే మంత్రాలు, వేద మంత్రాలు పఠిస్తారు. అలాగే హోమ పూజలో అందరూ కూడా స్త్రీలు పురుషులు కూడా పాల్గొంటారు. అందులో పరిపూర్ణకులు, తత్వబోధకులు, ఉపదేశకులు, సద్గురువులు వీరందరూ కూడా పాల్గొని దాన్ని పాల్పంచుకొని హోమ కార్యక్రమం కూడా జరిపిస్తూ అందరినీ ఇంకా ఎవరి స్థానంలో వారికి పంపించడం జరుగుతుందమ్మా. భజనలు అవన్నీ కూడా 3 రోజులు చేస్తానన్నారు కదా, వాటిని అంటే క్లాస్ ఉంటుందమ్మా మధ్యలో, సంధిఫలం సమయానికే సంధి చూస్తారు. ఆ మధ్యలో భజన కార్యక్రమములు ఉంటుంది. ఆ భజన ద్వారా మరి తత్వము అనేటటువంటిది సంధిఫలము, దానికి పాట ద్వారా తెలియపరిచి దాని అర్థాలు, భావాలు చెప్పడం జరుగుతూ ఉంటుంది. అదే మరి చాలా ప్రాంతాల నుండి ప్రజలు వస్తూ ఉంటారు కదా, మరి వాళ్ళందరికీ వసతి, భోజన సదుపాయాలు అవన్నీ కూడా ఎలా జరుగుతాయి? ఆ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళు తర్వాత భక్తులు కూడా కొంత సాయం చేస్తారు, ఆ గ్రామస్తులు కూడా సాయం చేస్తారు. అలాగే ఆ గ్రామంలో చిన్న చిన్న ఇల్లులు ఉన్నా సరే 10 మంది 15 మంది అలాగా ఒక్కొక్క ఇంటికి సర్దుకుపోయి వంట అయితే ఒక దగ్గర చేసి 3 పూటల భోజన కార్యక్రమం పెడతారు. అయితే ఈ 3 రోజులు కూడా చాలా అంగరంగ వైభవంగా ఉగాది సెలబ్రేషన్స్ అయితే మీ దగ్గర జరుగుతున్నాయి.